గ్రూప్ సభ్యులందరూ నమస్తేనా. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ లో ఓన్లీ పొట్టేళ్లే నేను ఫార్మింగ్ చేసేవాడిని. నాకు అసలు నెల్లు ఏం తెలిసేది కాదు. నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తా ఉండేవాడిని, ఎవరికన్నా తెలిసిన వాళ్ళని సీనియర్ని అడిగి సలహాలు తీసుకుంటా ఉండేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్ గా హర్షద్ అన్న వీకెండ్ ఫార్మింగ్ వీడియోస్ ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. అన్న చెప్పే కంటెంట్ నాకు బాగా నచ్చేది. ఇప్పుడు వాటి ద్వారా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను. 4 years నుంచి పొట్టేళ్ళ పెంపకంలో ఉన్నా. ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను ఫీమేల్స్. ఇప్పుడు కూడా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే హర్షద్ అన్నని అడుగుతాను, లేదంటే అన్నని అడగక్కర్లా. యూట్యూబ్ లో ప్రతి దాని గురించి క్లారిటీగా డీటెయిల్ గా అన్న ఎక్స్ప్లెనేషన్ చేశాడు అనమాట. అంత డీటెయిల్ గా ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? పిల్లలు భయంకరంగా చచ్చిపోతున్నాయి, పెద్ద మేకలు చచ్చిపోతున్నాయి, పొట్టేళ్ళు చచ్చిపోతున్నాయి. చాలా మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ కేసెస్ దేనివల్ల జరుగుతుంది? ఏదైనా అనాలిసిస్ చేశారా? మనం ఏం చేసాము, ఏమి చేయలేదు, ఏమి చేయకపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అసలు ఏంటి? ఒక వ్యాధి ఉందా, మల్టిపుల్ వ్యాధులు ఉన్నాయా? ఎందుకు మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ సెట్ అవ్వడం లేదు? ఇవన్నీ మార్కెట్లో జరుగుతున్నాయండి. ప్రజెంట్ నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను అనుకోండి, కాల్స్ లిఫ్ట్ చేయను. సో ఈ నెల 28th అంటే కమింగ్ సండే, వచ్చే సండే ట్రైనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. ఫామ్ స్టార్ట్ చేసే ముందు ట్రైనింగ్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి నుంచి వచ్చాము. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం, బట్ కొంచెం వీడియో చూడడం వేరు, ప్రాక్టికల్గా వచ్చి డైరెక్ట్గా చూసి నేర్చుకోవడం వేరు. కొంతమంది చెప్తారు ఛానల్స్లో ప్రాఫిట్ గురించి కానీ, బట్ సార్ అయితే ఎగ్జాక్ట్గా అంటే ఏ గ్రాస్లో ఎంత ఉంటుంది, వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ, వేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి, వేస్తే వచ్చే ఉపయోగాలు ఏంటి, సో బ్రీడింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కిడ్స్ని పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏజ్లో ఎంత వెయిట్ ఉంటుంది, సో పర్టికులర్గా చెప్పారు. అండ్ ట్రైనింగ్కి రావడం అనేది చాలా యూజ్ఫుల్. ఎందుకంటే మనం ఈ కొంచెం అమౌంట్ కోసం కాకుండా ఎక్కువ అమౌంట్తో హ్యూజ్గా మనం స్టార్ట్ చేస్తాం. మన ఫాదర్ వాళ్ళంటే కొంచెం ఇదివరకు బయట గ్రేసింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేవారు క్లియర్గా. నిజంగా ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ ఏవైతే చెప్తున్నారో అవే విని ప్రాక్టికల్గా చేస్తున్నారు. బట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎలా అయితే చేస్తారో, షెడ్యూల్స్ ఎలా ఉంటాయి, సింప్లిఫైగా చేసి మనకి అందరికీ చెప్తున్నారు. సో 1 person వల్ల ఇంతమంది బెనిఫిట్ పొందుతున్నారని నా ఉద్దేశం. సో ట్రైనింగ్కి రావచ్చు, ఖచ్చితంగా విని నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు కాన్ఫిడెంట్గా. నేను ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను. ప్రతి వీడియోలో చెప్పాను, ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా చెప్పాను వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటి, వ్యాక్సినేషన్స్కి ముందు ఏమేమి చేసుకోవాలి, ఏ సీజన్కి ఏ వ్యాక్సిన్ అటాక్ అవుతుంది, సారీ ఏ సీజన్కి ఏ వ్యాధి అటాక్ అవుతుంది, మీరు ఏ డివార్మింగ్ చేసుకోవాలి, ఏ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పా. కానీ చాలామంది ఫాలో అవ్వరు. వచ్చినప్పుడు చూసుకునే మీరు చూసుకునేది అది చూసుకుంటుంది మిమ్మల్ని. ఇష్టం వచ్చేట అనిమల్ని చంపేసి ఇవి చేసేసి. ఇప్పటికి కూడా నేను చెప్పాను చాలా రోజుల నుంచి, హెచ్ఎస్ వ్యాక్సిన్ మే జూన్లోనే వేసేసుకోండి. జూలై ఆగస్ట్ కూడా వచ్చేస్తుంది, ఇంతవరకు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోను లేరు. హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోకుండా ఇప్పుడు ఏది డిసీజ్ అటాక్ అయ్యి, బ్లూటంగ్ అటాక్ అయ్యి రికవరీ అవ్వని వాటిల్లో 90% హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నిమోనియా కూడా అటాక్ అయ్యి చనిపోవడం అనేది జరుగుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకు రికవర్ అవ్వడం లేదు. బ్లూటంగ్ ట్రీట్మెంట్ పెట్టాను నేను ఇండివిజువల్గా ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఈ సీజన్కి ఏం నడుస్తుందో ఆ గ్రూపుల్లో మీకు నేను ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాను, ఆ వీడియో చూసి నేర్చుకోండి అనేది చెప్తున్నా. సో ఇండివిజువల్గా ఎవరికి రిప్లై ఇవ్వనండి నేను. ఓకే, అన్నీ ఉన్నాయి వీడియోస్ నా దాంట్లో. నా వీడియోస్ చూసి నన్ను అడగకుండా హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా బ్లూటంగ్ వచ్చిందా, బ్లూటంగ్ వస్తే ఎంత కేర్ తీసుకోవాలంటే అంత కేర్ తీసుకోవాలి, బయటికి తిప్పకూడదు. ఫుట్ రాట్ వస్తే కాళ్ళు కడిగి బుడదలో తిరిగి వస్తాయి కాబట్టి కాళ్ళు కడగండి. ఫుట్ రాట్ రాకుండా ఉందంటే కడగట్లేదు, మళ్ళీ ఫుట్ రాట్ వచ్చింది అనేసి అంటున్నారు. సో పిల్లలు భయంకరంగా చనిపోతున్నాయి. అంటే పిల్లల్ని ఎంత నీట్గా టేక్ కేర్ చేయాలో చెప్పాను నేను. చలికాలము, ఈ వర్షము తుఫాను పట్టుకునేది, మేత మేయడానికి మేత కూడా ఉండదు. ఎండు మేత కలెక్ట్ చేసుకోండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా వెచ్చగా రూమ్లో క్లోజ్ సర్క్యూట్లో పెట్టండి అని వినట్లేదు.
ఓపెన్ ప్లేస్లో వదిలేస్తున్నారు. జలుబు వచ్చింది, సరే జలుబు వచ్చినప్పుడు జలుబుకి వెంటనే నేను ఏం చెప్తాను, ఎండోటాస్ బిఎస్ సిరప్ అవిల్ ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్తా, ముక్కులు తొడవండి అని చెప్తా. అవి కూడా చేయకపోతే ఎలా బతుకుతాయి? మీరు ఏమీ టేక్ కేర్ చేయకుండా అవి బతకాలంటే ఎలా బతుకుతాయి? అట్లీస్ట్ పిల్లలకి రెగ్యులర్గా మన బయోమిల్క్, పవర్ కింగ్ గోల్డ్ మల్టీవిటమిన్ సిరప్ తాపండి, చాలా మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. దాంతోపాటు కేర్ తీసుకోవాలి. ఇది తాపించడం కదా అని ఇష్టం వచ్చేట్టు వర్షంలో తడవడానికి మేయడానికి పంపించకూడదు. మీరు కేర్ తీసుకోవాలి. మీ దగ్గరే ఉంది మొత్తం, మీరు చేస్తున్నారు తప్పు, వాటి తప్పు ఏమీ లేదు. మీరు చేసే తప్పుకి అవి సఫర్ అవుతున్నాయి, అందుకే చనిపోతున్నాయి. ఇమ్యూనిటీ హై పెట్టుకోండి, వ్యాక్సిన్స్ వేసుకోండి, జాగ్రత్తలు తీసుకొని ఎండ వచ్చేంత వరకు అనిమల్స్ని బయటికి వదలకండి, పిల్లల్ని అస్సలు వదలద్దు. చలి ఎక్కువ ఉంటే చలిమంట కూడా వేయండి, పెద్దవాటికైనా చిన్నవాటికైనా నైట్ టైమ్స్. ఇది కూడా చెప్పాను, ఇది పట్టించుకోవట్లేదు. అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోయి చనిపోతున్నాయి పిల్లలు పుట్టిన తర్వాత. ఈరోజు మార్నింగ్ వచ్చిన కేసు ఏంటంటే పుట్టిన 2-3 రోజులకి పిల్లలు చనిపోతున్నాయి. ఫస్ట్ 2-3 రోజులు తల్లిని పిల్లని ఏకంగా ఉంచండి. పిల్ల ఫస్ట్ 3 days ఎంత ఎక్కువ పాలు తాగితే మదర్ దగ్గర అంత మంచిది. ఇది కూడా చెప్పాను, ఇది కూడా చాలామంది ఫాలో అవ్వట్లా. ఎలా బతుకుతాయి? మీరు ప్రొటెక్షన్ ఇవ్వకుండా చల్లగాలులకు వదిలేసి ప్రాపర్ ఫుడ్ ఈ టైంలో మీకు బయట కనిపించడానికి మేత భయంకరంగా ఉంటుంది కదా, అనిమల్స్ తినవు. ఏ పిచ్చి ఆకులు అంటే ఆ పిచ్చి ఆకులు తినవు, బలం ఉన్నటివి వాటికి నచ్చినవే తింటాయి. అండ్ మంచితో పాటు చెడ్డ ఆకులు కూడా మళ్ళీ ఫుల్గా రైజ్ అవుతాయి. అవన్నీ తిని ఇష్టం వచ్చినట్టు చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి. ఈ సీజన్ డీవార్మింగ్ ఇది కూడా గ్రూప్లో చెప్పా, మళ్ళీ అడుగుతారు ఇది ఎందుకు సార్ అనేసి. ఆడ రాస్తా కూడా నేను. ఈ సీజన్కి డీవార్మింగ్ ఏంటి? ఐవర్మెక్టిన్. ఎక్కువగా దగ్గులు, తుమ్ముతున్నాయి అంటున్నారు. ఎందుకు తుమ్ముతాయి? నాజల్ బాట్స్ ఉండడం వల్ల తుమ్ముతాయి. ఈగలు మన మామిడికాయల వల్ల ఈగలు ఎక్కువ అయ్యి ఆ ఈగలు మన అనిమల్స్ మీద వాలి, ఇంకా జలుబు ఉంటే ఇంకా వాలి గుడ్లు పెట్టి అవి నాజల్ బాట్స్గా మారతాయి. ఆ నాజల్ బాట్స్ని లంగ్ వామ్స్ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి వర్షాకాలంలో. వీటిని తొలగించడానికి మనం ఐవర్మెక్టిన్ వాడతాం. డీవార్మింగ్ షెడ్యూల్లో కూడా చెప్పాను నేను, ఈ సీజన్లో ఈ వామ్స్ వస్తాయి, వీటికి ఈ డీవార్మింగ్ వాడుకోవాలని. అది కూడా చూడలేదు. గుడ్ మార్నింగ్ అర్షద్ భాయ్. మన హ్యూమినో బూస్ట్ 20 ml తాపటం వలన మార్నింగ్ తాపాము. మార్నింగ్ మళ్ళీ టేప్ వామ్స్ బయటలో పడ్డాయి. టేప్ వామ్స్ ఉన్నాయి మొత్తం. టేప్ వామ్స్ బయటలో పడ్డాయి. మన హ్యూమినో బూస్ట్ తాపడం వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ పనిచేసింది అది. మీ సజెషన్ చాలా బాగుంది సార్. సార్ మా అందులో రిజల్ట్ చాలా బాగా ఉంది సార్. పుట్టిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. నేను ఈ మందులు మొదటి నుంచి వాడింటే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకుంటుంటే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అర్షద్ భాయ్. మీ వల్ల మంచి రేటు పోయినాయి భాయ్. మా పిల్లలు అట్టే చూస్తూనే ఎత్తుకుని వెళ్ళిపోయినాయి భాయ్ మా పిల్లల్ని. నుంచి వచ్చాను. యాక్చువల్గా 6 months నుంచి యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉన్నాను. సార్ యూట్యూబ్ ఛానల్ చూసి నేను జస్ట్ ఒక 1 week 10 days అయింది. సో ఆ 1 week 10 daysలో ఎవరు చెప్పనంత నాలెడ్జ్ చెప్పారు. నాకు ఆ ఛానల్ చూసి ఆ కామెంట్స్ చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత నేను జస్ట్ సార్కి మెసేజ్ పెట్టాను. స్పాట్లో రెస్పాండ్ అయ్యారు. ట్రైనింగ్ ఇలా ఉంటుంది, ఇలా రావాలి, ఇలా దాన్ని ఏమంటారు, కొన్ని సంతలు తిరిగి రండి, షెడ్స్ తిరిగి రమ్మని చెప్పారు. నేను అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదు. సార్ చెప్పిన తర్వాత మాత్రమే నేను వెళ్ళి చూడడం జరిగింది. అది చూసి వాళ్ళ ఏదైతే ఈ ట్రైనింగ్ రావడం జరిగిందో, యాక్చువల్గా చెప్పాలంటే 0 knowledge ఉండేది. కనీసం నాకు తెలిసి ఒక 80% నాలెడ్జ్ అయితే నాకు వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి ట్రైనింగ్లు సార్ ఇంకోసారి మళ్ళీ పెడితే, అంటే నేను ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత కనుక ఉంటే డెఫినెట్లీగా 2 సార్లు కాదు 3 సార్లు వస్తాను. ఎందుకంటే సార్ చెప్పేది ఇక్కడ ఏంటంటే 8 years ఎక్స్పీరియన్స్ చేసి మనకి జస్ట్ 1 dayలో నేర్పిస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ దగ్గర నేర్చుకోవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఉంది సార్. ఈవెన్ నా ఫ్రెండ్ కూడా వస్తా అని చెప్పారు, బట్ కుదరక రాలేదు సార్. ఈసారి మళ్ళీ కూడా వస్తాను సార్, ఇంకా బెటర్ నేర్చుకుని వెళ్తాను. ఇవాళ డౌట్లతోనే సార్ చాలా క్లారిటీ ఇచ్చారు. ఈసారి ఫామ్ పెట్టిన తర్వాత ఇంకా డౌట్లు వస్తే దాని గురించి రండి, సజెషన్ ఇస్తున్నారు. ఫర్దర్గా కూడా మాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్లీగా సార్ దగ్గరికి సార్ నెంబర్కి మీరు SMS చేస్తే డెఫినెట్లీగా సార్ మీకు సపోర్ట్ చేస్తారు. వచ్చి ట్రైనింగ్ తీసుకోండి, డెఫినెట్లీగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను ఓన్గా చెప్తున్న ఫీడ్బ్యాక్, నాకు ఎవరు చెప్పమని చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న, ఈ ప్రోవిట్ డి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈరోజు
కొద్దిగా మేయలేదా అనిపించిందా? ఆ నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times వస్తే చాలన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుందన్న గొర్రె. చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న.